Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 82 maths classes. Now we are at 83 maths class and maths concept number is 39. That 39 maths concept is what? Average. So in this average we discussed what? 17 models. Now we are at what? 18th model. The average of two numbers is 14. If one number is 13, find the other number. So ఏమన్నాడు యావరేజ్ ఇచ్చిన టూ నెంబర్స్ యావరేజ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈస్ గివెన్ 14 ఈస్ గివెన్ వన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 13 ఈస్ గివెన్ other number is equal to how much? Other number, let you take what? X. So now average is equal to what we know? Sum of observations. Sum of what? Observations divided by number of observations. Sum of observations అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి నెంబర్స్ ని. ఒక నెంబర్ 13 ఇంకొక నెంబర్ ఎంత? X డివైడెడ్ బై number of observations ఎన్ని? 2 observations. ఓకేనా? ఇప్పుడు యావరేజ్ ఎంత? 14. So 14 is equal to 13 plus x divided by 2. Now 2 send to this side. What will happen, sir? Here it is divide. When it goes to this side, it will what? Multiply. So 14 into 2 is equal to what? 13 plus x. 14 to 28. 28 is equal to what? 13 plus x. Now x is equal to what will happen? 13 sent to this side. It will be what? Minus. So now x is equal to 28 minus 13 is equal to what? 15. So then the other number is how much? 15. Other number is how much? 15. It is a simple method. Average of two numbers ఇచ్చినాడు, one number ఇచ్చినాడు, ఇంకొక నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మన ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేసి మనం సొల్యూషన్ చేస్తే సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 19 చూడండి. The average of 5 boys is 15. If another boy is of 15 years is added or joined, then what is the average? 5 boys యొక్క యావరేజ్ గింతనట, ఇంకొక బాయ్ యాడ్ అయిందట, వాడు 15 years ఉండట. 15 years ఉన్న బాయ్ యాడ్ అవుతే దాని యావరేజ్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ యావరేజ్ ఆఫ్ 5 boys is equal to what? 15. Another boy age is equal to what? 15 years. నెక్స్ట్ ఇప్పుడు నాకు నేను యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు యాడ్ అయిన తర్వాత యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? నాకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలిసింది, 5 బాయ్స్ ఉన్నారు, ఇంకొకటి యాడ్ అయ్యాడు, కాబట్టి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. ఓకేనా? 5 బాయ్స్ ఉన్నారు ముందు, దానికి ఇంకొక బాయ్ యాడ్ అయ్యింది కాబట్టి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ యూ విల్ గెట్? 6. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. ఫస్ట్ ఈ బాయ్స్ 5 బాయ్స్ యొక్క సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఫస్ట్ 5 బాయ్స్ యొక్క సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంతేనే ఈ ప్రిన్సిపల్ తెలుసు మనకు. యావరేజ్ ఎంత? 15. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 5. 15 5 ఎంత? 75. ఇది 75. ఈ 5 బాయ్స్ 75, ఇంకొక బాయ్ యాడ్ అయ్యింది కదా. సో టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్టర్ యాడింగ్ న్యూ బాయ్ అంటే 5 బాయ్స్ యొక్క సమ్ కింద ఇంకొకటి యాడ్ అయ్యిండు ప్లస్ 15. అంతేనా? సో దట్స్ వై 75 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు వాట్? 90. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది? నాకు 90 వచ్చింది ఆ బాయ్ యాడ్ అయిన తర్వాత. సో దట్స్ వై నౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ వాట్ వి విల్ గెట్? యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 90 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 60. 6 1 6 15 is equal to how much I got? 15 I got.
సో దట్ మీన్స్ వాట్ ఎంత వచ్చింది నాకు 15 వచ్చింది. అంటే ఆ యావరేజ్ అనేది మారకుండా నాకు 15 అనేది వచ్చింది. అంటే యావరేజ్ ఎంత ఉంటుందో అన్ని ఇయర్స్ ఉన్న బాయ్ని కనుక మనం యాడ్ చేసినట్టయితే ఇక్కడ ఏం మారదు, యావరేజ్ మారదు. దీని నుంచి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ a new boy or new observation is added with if a new boy or new observation is added with same average, with what same what average number, same average number, then average is not changed. Average అనేది చేంజ్ కాదు. if a new boy with same average, then the average is will not affect. average అనేది చేంజ్ కాదు అనేది ఈ దాని ద్వారా మనము తెలుసుకున్నాం. ఓకేనా? సో ఇదేం అవసరం లేదు, కానీ డైరెక్ట్గా మీరు సొల్యూషన్ చేస్తే సరిపోతుంది, లేదా తర్వాత షార్ట్ కట్స్ అనేవి తర్వాత చూద్దాం ఏంది అనేది. ఇప్పుడైతే జస్ట్ ట్రెడిషనల్ మెథడ్ చూడండి. సో యావరేజ్ ఆఫ్ 5 బాయ్స్ ఇచ్చినాడు, ఇంకొక బాయ్ యాడ్ అయినాడు, కాబట్టి టోటల్ మనము వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆల్రెడీ 5 బాయ్స్ కూడా ఒక బాయ్ ఎక్స్ట్రా అవుతుండో యాడ్ అవుతాడు. ఓకేనా? సో ఇది కాపీ చేసుకోండి. Now, model 20. Average age of 5 boys is 13. Average age of 5 boys is how much? 13 years. If a new boy joined, then the average becomes 12. First average at of 13 years at ఇంకొక బాయ్ జాయిన్ అయితే దాని యావరేజ్ 12 అయిందంట. అప్పుడు మన ఏజ్ అడుగుతున్నాడు, ఏజ్ ఆఫ్ న్యూ బాయ్ అడుగుతున్నాడు. ఓకేనా? ఏజ్ ఆఫ్ న్యూ బాయ్, ఏజ్ ఆఫ్ న్యూ బాయ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇచ్చినది రాయండి. సో బిఫోర్ ఆఫ్టర్. ఓకేనా? సో బిఫోర్ ఎంత? 5 బాయ్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 5, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 13. దెన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ ఎంత? 13 ఇంటూ 5. 13 5 65. సో సమ్ 65 వచ్చింది ఇక్కడ కదా. సో ఆఫ్టర్ ఎ న్యూ బాయ్ జాయిన్డ్, సో నంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ముందు 5 మెంబర్స్ ఒకటి జాయిన్ అయ్యింది. ఓకేనా? సో నౌ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది చెప్పండి? ఇది 65 ప్లస్ న్యూ బాయ్ ఏజ్ ఎక్స్ అనుకోండి. న్యూ బాయ్ ఏజ్ ఎక్స్ అంతేనా? ఇది మొత్తం 65, 5 మెంబర్స్ది, ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి ఎక్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా ముందు 5 ఉండి ఒకటి యాడ్ అయింది కాబట్టి 5 + 1 6. నా యావరేజ్, యావరేజ్ ఇచ్చినాడు. ఇక్కడ ఎంత ఇచ్చినాడు? 12 ఇచ్చినాడు. యావరేజ్ ఎంత ఇచ్చినాడు? 12 ఇచ్చినాడు. నా వాట్ వి నో, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 65 + x బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 6. యావరేజ్ ఎంత? 12. సో 12 ఈజ్ ఈక్వల్ టు 65 + x డివైడెడ్ బై 6. 6 ఇటు పంపించండి. 12 6 ఎంత అవుతుంది? 72. సో 72 ఈజ్ ఈక్వల్ టు వాట్? 65 + x. నౌ 65 ఇటు పంపించండి. సో 72 - 65 ఈజ్ ఈక్వల్ టు వాట్? x. సో 72 65 అంటే ఎంత అవుతుంది? 2. 2 - 5 నాట్ పాసిబుల్. సో 12. 12 - 5 ఈజ్ హౌ మచ్? 12 - 5 7. 6 - 6 0. సో x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 7. సో 7 ఇయర్స్ ఉన్నాడు. 7 ఇయర్స్ ఆఫ్ బాయ్, 7 ఇయర్స్ ఆఫ్ బాయ్. బాయ్ యొక్క ఏజ్ ఎంత? న్యూ ఏజ్ ఆఫ్ బాయ్ ఈజ్ హౌ మచ్? 7 ఇయర్స్. 7 ఇయర్స్. ఇంతకుముందు ప్రాబ్లంలోనేమో ఒక కొత్త బాయ్ని, ఏజ్ ఉన్న బాయ్ని యాడ్ చేస్తే యావరేజ్ ఎంత అయిందని ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు యావరేజ్ ఇస్తే న్యూ బాయ్ ఏజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసినాం. యావరేజ్ ఇస్తే న్యూ బాయ్ ఏజ్. ఇది ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తుంది. ఆ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్కి మన బాయ్ ఏజ్ని యాడ్ చేస్తే మనకు న్యూ యావరేజ్కి సంబంధించిన సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తుంది. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ముందు 5 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు ఒక బాయ్ని యాడ్ చేసినాడు కాబట్టి 6 మెంబర్స్ అవుతారు. కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 65 + x డివైడెడ్ బై 6 అవుతుంది. సో దట్స్ వై దిస్ విల్ బి ద వాట్? మీరు సింప్లిఫికేషన్ చేస్తే సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి.
ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ఫస్ట్ 7 months ఈజ్ 8,000. ఓకేనా? ఫర్ నెక్స్ట్ 5 months ఈజ్ వాట్ 9,000. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెండిచర్ అన్నాడు. యావరేజ్ ఆఫ్ వాట్ మంత్లీ ఎక్స్పెండిచర్ అన్నాడు. సో నౌ లెట్ వి టేక్ వాట్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అయితే చెప్పండి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ముందు 7 తర్వాత 5 ఈజ్ ఈక్వల్ టు వాట్ 12 months అవుతుంది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి నాకు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కోసం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చినాడంటే, సో 7 months యావరేజ్ ఈజ్ 8,000. ఓకేనా? 7 months యావరేజ్ 8,000. దెన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ సమ్ ఆఫ్ వాట్ టోటల్ మంత్స్. టోటల్ మంత్స్కి ఎంత అవుతుంది చెప్పండి. యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ ఎంత 8,000 ఇంటూ 7 అంతే. సో 7 8 56,000. నెక్స్ట్ 5 months. నెక్స్ట్ 5 months. 5 months యావరేజ్ ఎంత 9,000. దెన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ సమ్ ఆఫ్ టోటల్ శాలరీస్ ఆఫ్ వాట్ టోటల్ ఆఫ్ వాట్ 9 monthsకి ఎంత అవుతుంది. సో యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ ఎంత 9,000. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 5. 9 5 45,000. సో టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి. ఇది ప్లస్ ఇది అంతేనా. 56,000 ప్లస్ 45,000. ఓకేనా? ఎంత వస్తుంది చెప్పండి. 56 45 3 zeros అట్లానే ఉంటుంది. 5 + 6 11. 5 ఎంత అవుతుంది ఇక్కడ 5 5 + 5 10 అవుతుంది. వన్స్ టెన్స్ థౌజండ్స్ 10,000s వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000s lakhs 1,01,000 అయింది. సో నా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1,01,000 డివైడెడ్ బై అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మంత్స్ ఎంత 12. సో మీరు దీన్ని డివైడ్ చేయండి. 12 తోటి డివైడ్ చేయండి. సో ఇక్కడ ప్లేస్ సరిపోయేటట్లేదు. సో 12 తోటి డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఎక్కడ వేద్దాం, ఇక్కడ సింపుల్ వేద్దాం. 101,000 12. ఓకేనా? ఇది 1 పోదు కాబట్టి 12 zeros 0 1. మళ్ళీ ఈ 0 తీసుకోండి. మళ్ళీ పోతుందా 12 zeros 0s 101. సో 12 6 12 7 12 8 12 9 12 8 ఎంత 8 2 16 1 8 1 8 + 1 9 96. సో 12 8 96 అవుపిస్తుందా? ఓకే ఎస్ 96. 101 minus 96 11 minus 6 5 9 minus 1 0. Now what we should take? Zeros. So this 0 you can take. 12 4 48. Now 2 వచ్చింది కదా. 2 తర్వాత మళ్ళీ ఈ 0 తీసుకోవాలి. ఇక్కడికి ఈ 0 తీసుకోవాలంటే 20 అవుతుంది. సో 12 ones 12 ఈ 8 మళ్ళీ 0 తీసుకోండి. 12 6 72. సో ఎంత వస్తుంది 8 పాయింట్. సో అప్రాక్సిమేట్లీ how much you got? Average is equal to 8416 8,416 8,000 what 416 rupees వస్తుంది. యావరేజ్ is equal to how much we got 8,416. లేదా ఇంకా కరెక్ట్గా రాయాలనంటే సో 8416 into 8/12. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వాట్ యావరేజ్ ఆఫ్ వాట్. సో దట్ మ్యాన్ అవర్ 12 monthsకి సంబంధించిన ఎవ్రీ మంత్ యొక్క యావరేజ్ ఎంత వస్తుంది 8,416 వస్తుంది. వాడు ఫస్ట్ 7 months కట్ట 8,000 ఖర్చు పెట్టిండట. తర్వాత 5 monthsకి ఏమో ఎవ్రీ మంత్ 9,000 ఖర్చు అయింది యావరేజ్ కాబట్టి. సో కాబట్టి ఫస్ట్ 7 monthsకి సంబంధించిన టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, తర్వాత 5 monthsకి సంబంధించిన టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇవి రెండు యాడ్ చేస్తే వాడు 12 monthsలో ఎంత ఖర్చు పెట్టిండో తెలుస్తుంది.
12 మంత్స్లో ఖర్చు పెట్టిందంటే టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై 12 మంత్స్ చేసి మీకు సింప్లిఫికేషన్ చేస్తే సింప్లిఫికేషన్ ఒకవేళ ఇక్కడ జిగ్జాగ్ ఉన్నా కూడా మీకు తెలుస్తుంది, మీరు చేయండి, చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇవి మనకు ఇదేంటి మోడల్ నెంబర్ 20 అండ్ మోడల్ నెంబర్ 21. నౌ లెట్ వి గో టు మోడల్ నెంబర్ 22. బిఫోర్ దట్ కాపీ ఇట్. So next model number 22. 30 pens and 75 pencils were purchased for rupees 510. 30 pencils and 75 pencils. 30 pencils anta plus 75 pencils. Cost is what? 510 rupees ki purchase chesinaru. If the average price of a pencil, average price of pencil is equal to how much? 2 rupees. Number of pencils is equal to what? Number of pencils is equal to how many? 75 pencils. So 75 pencils got only pencils కోసమైన ఖర్చు ఎంత ఉంటుంది? సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటివి? ఈ టోటల్ పెన్సిల్స్ కాస్ట్. Sum of observations is equal to what? Number of observations into average. Number of observations enta 75 pencils. Average enta 2. 75 2 enta 150. So నాకు పెన్సిల్స్ కాస్ట్ ఎంత తెలిసింది? 150 తెలిసింది. పెన్సిల్స్ కాస్ట్ 150 తెలిసింది కాబట్టి దీని నుంచి ఏం చేయొచ్చు చెప్పండి? సో 30 పెన్స్ ప్లస్ 75 పెన్సిల్స్. 75 పెన్సిల్స్ యొక్క కాస్ట్ ఎంత? 150 రూపీస్. is equal to what? 510. So 30 pence is equal to what? 510 minus 150. 0 minus 0 0. So 1 minus 5 is not possible. So that's why 11 minus 5. 11 minus 5 is how much? 6. Next ఇక్కడ 4 ఉంటుంది. 4 minus 1 అంటే 360. So pen cost is equal to what? 360 divided by ఎంత అవుతుంది? 30 అవుతుంది. 0 0. So 3 12 36. 3 12 36. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ పెన్. ఫైండ్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ పెన్ అంటే మనకు ఇది కూడా టోటల్ మనకు 30 పెన్స్ యొక్క సమ్ వచ్చింది. 30 పెన్స్ యొక్క సమ్ ఇది వచ్చింది 360 వచ్చింది. ఈ కింద దాకా కూడా చేయాల్సిన అవసరం లేదు. నౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 360 వచ్చింది. 30 పెన్స్ యొక్క కాస్ట్ 360 డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని పెన్స్ ఉన్నవి? 30 పెన్స్ ఉన్నవి. 0 0 గెట్ క్యాన్సల్డ్. సో 3 12 సో దట్స్ వై 12 రూపీస్. ఎంత? కాస్ట్ ఆఫ్ వాట్? పెన్స్ అంటే ఫైండ్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ పెన్సిల్. పెన్ నాట్ పెన్సిల్, పెన్. యావరేజ్ ప్రైస్ ఆఫ్ పెన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వి గాట్? 12 రూపీస్. యావరేజ్ కాస్ట్ ఆఫ్ వాట్? పెన్స్ ఎంత వచ్చింది నాకు? 12 రూపీస్. పెన్సిల్స్ ఇచ్చినాడు, పెన్సిల్స్ నుంచి పెన్సిల్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి టోటల్ నుంచి పెన్సిల్ తీసేస్తే పెన్స్ యొక్క సమ్ ఎంతనో తెలుస్తుంది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలిసిన తర్వాత డివైడెడ్ బై ఆ నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని ఉన్నాయో డివైడ్ చేస్తే వీ విల్ గెట్ వాట్? యావరేజ్ ఆఫ్ వాట్? పెన్స్ యొక్క యావరేజ్ వస్తుంది. అర్థమైందా ఇది? సో ఇక్కడ మనకు వర్డ్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడంలోనే మీ టాలెంట్ అంతా ఉంటుంది. ఈ సింప్లిఫికేషన్స్ అన్నీ వాట్ యూ కెన్ డూ వెరీ ఈజీలీ, ఎందుకంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ చేసినారు కాబట్టి ఇది ఈజీగా చేస్తారు. ఇది అర్థం చేసుకోవడం ఇది ఒక్కటి మాత్రమే మన టాస్క్. ఇప్పుడు చూడండి నెక్స్ట్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ 15 years. 15 years అయిందట. ఇఫ్ 10 న్యూ స్టూడెంట్స్ వర్ యాడెడ్, 10 న్యూ స్టూడెంట్స్ యాడ్ చేసినారు. యాడ్ చేసినాక ఏమైందట? ఆర్ అడ్మిటెడ్, యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.2. అంటే ఇంతకుముందు ఎంత ఉంది? 15 ఉంది, ఇప్పుడు 15.2 అయింది. ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్. ఫస్ట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ రావాలంటే వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10. వాళ్ళ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. అని అంటే ఇప్పుడు యావరేజ్ లేదా ఇచ్చినారా అండి? సో లేదా న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 40 స్టూడెంట్స్, sum of 40 students age plus sum of 10 students. Sum of 10 students age
డివైడెడ్ బై టోటల్ ఎంత అవుతుంది, వీళ్ళు 40 వీళ్ళు 10, 40 ప్లస్ 10 50 అవుతుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ యొక్క ఏజ్ కావాలంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, sum of observations is equal to what, number of observations into average. Number of observations enta 40, average enta 15, 15 4 just 60, 0 600. So sum of observations enta vachindi 600 vachindi. So ఇప్పుడు న్యూ యావరేజ్ ఎంత 15.2, న్యూ యావరేజ్ ఎంత ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. న్యూ యావరేజ్ ఎంత 15.2, 15 ఉండే 0.2 ఇంక్రీజ్ అయింది కదా కాబట్టి 15.2. ఈ 40 స్టూడెంట్స్ యొక్క ఏజ్ సమ్ ఎంత 600 ప్లస్ ఈ సమ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ యొక్క ఏజ్ని ఎక్స్ అనుకోండి, డివైడెడ్ బై 40 ప్లస్ 10 ఎంత 50. ఓకేనా, ఇప్పుడు 15 ఇటు పంపించండి, 15.2 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు వాట్ 600 ప్లస్ ఎక్స్. సో జీరోకి ఏమవుతుంది 152 అవుతుంది, జీరోకి పాయింట్ పోతుంది, 5 2 జా 10 1, 5 5 జా 25 ప్లస్ 1 26, 5 1s 5. సో యాక్చువల్లీ 5600 వస్తుంది, 0.1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి ఎంత అవుతుంది 560 అవుతుంది. ఇది 600 వచ్చింది కదా, సో ఎక్స్ట్రా రావాలి, ఏదో మిస్టేక్ అయింది ఇక్కడ చూద్దాం ఒక నిమిషం. సో 5 2 జా 10 1, 5 5 జా 25 ప్లస్ 1 26, 2 5 1s 5 ప్లస్ 2 7, 760, 10 ఉంది కాబట్టి 760, 7600 వస్తుంది, ఇంకొక 10 ఉంది కాబట్టి ఒక జీరో ఎక్స్ట్రా వచ్చింది, పాయింట్ ఒక డిజిట్ తర్వాత ఉంది కాబట్టి పాయింట్. సో నౌ ఈజ్ ఈక్వల్ టు వాట్ 600 ప్లస్ ఎక్స్. ఎందుకు నాకు డౌట్ వచ్చింది ఇంతకుముందు, ఇక్కడ ఇది పంపిస్తే నెగిటివ్ అవుతుంది 500 కాబట్టి, అట్లా కావద్దు, పాజిటివ్ ఉండాలి. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 600 ఇటు పంపించండి, పంపిస్తే 760 మైనస్ 600, 760 లెక్క 600 తీసేస్తే ఎంత ఉంటుంది నాకు 160 ఉంటుంది. I got as what, x is equal to 160. Is it our answer? Sum of 10 students age is equal to 160. So average of 10 students, average of 10 students is equal to sum of observations divided by number of observations. Sum of observations enta 160 divided by number of observations enta 10 students, 10 కదా, 0 0 క్యాన్సిల్ అయితే ఎంత వచ్చింది నాకు 16 వచ్చింది. సో యావరేజ్ ఆఫ్ వాట్ 10 స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఐ గాట్ 16. యావరేజ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఇది యావరేజ్. సో యావరేజ్ ఆఫ్ వాట్ 10 స్టూడెంట్స్, యావరేజ్ ఏజ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 16. అవుపిస్తుందా క్రింద? ఓకే రైట్. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఎంత వచ్చింది 16 వచ్చింది. అంటే ఏం చేసినా చెప్పండి, నేను మొదలు 40 స్టూడెంట్స్ ఇచ్చింది కదా, 40 స్టూడెంట్స్ యొక్క సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ కదా 600 వస్తుంది. వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఇది 600 ప్లస్ సమ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఏం చేసుకున్నాను, ఎక్స్ అని తీసుకున్నాను. అప్పుడు ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఆ ఎక్స్ అంటే ఏంటిది మనకు సమ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఏజ్ కదా, వాళ్ళ ఏజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 స్టూడెంట్స్ అబ్జర్వేషన్స్ ఏజ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తే మనకు వస్తుంది. ఓకేనా? సో క్లాస్ లెంత్ పెరిగిపోయింది. సో దట్స్ వై నౌ వి విల్ స్టాప్ హియర్. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకేంటిది క్లాస్ వర్క్. వాట్ ఈస్ ద క్లాస్ వర్క్? ఏమేమైతే క్లాస్లో డిస్కస్ చేసినామో అవన్నీ కాపీ చేసుకోండి. హోంవర్క్, హోంవర్క్ నెంబర్ ఈజ్ హౌ మచ్ 83. ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్? ఎగ్జామ్ నెంబర్ ఈజ్ ఆల్సో 83. సో who required what exam number and homework number? ఎగ్జామ్ హోంవర్క్ పేపర్స్ది క్లాస్కి సంబంధించినవి కావాలంటే ఏం చేయాలి, వాళ్ళు ముందు స్క్రోల్ అనే నెంబర్ ఏది ఉంటుందో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్. ఓకే రైట్, బాయ్ బాయ్.